ఇప్పుడు మనము మీరైతే పోరాడుతున్నటువంటి ఫీ రెగ్యులేషన్ కంట్రోల్ ఈ రోజు కూడా నేను ఉదయం ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. ఇందులో ప్రధాన అంశాలు మీరేమి చెప్తున్నారు? ప్రభుత్వం ఏ స్థాయి వరకు మీరు చెప్పినటువంటి డిమాండ్స్ అంగీకరిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసే పని ఫీ రెగ్యులేషన్ సంబంధించి ఇప్పుడు కొత్త కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 94 నుంచి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ జీవో 91లో హైకోర్టు సుప్రీంకోర్టు ఏ పాయింట్ నైతే ఇది బాగోదని చెప్పారో సో ఆ పాయింట్ వరకు వదిలేసి మిగిలిన నా జీవో 1లో ఉన్నాయి, జీవో 921లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా యథాతథంగా మళ్లీ పెట్టుకునే అవకాశం ఉంది. వాటిలో మొదటిది ఫీని ఏ స్కూల్ అయినా కానీ మా స్కూల్లో ఫీజు ఇదిగో ఎంత ఉండాలి, ఈ సంవత్సరం ఎంత పెంచాలనుకుంటున్నాం అని చెప్పి వారు ప్రపోజ్ చేసుకోవచ్చు. మేనేజ్మెంటే ప్రపోజ్ చేసి ఒక జిల్లాలో ప్రపోజ్ చేసిన అన్ని స్కూళ్లకు సంబంధించింది డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది ఉండాలని చెప్పి ఆ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా ఉండాలి, లేదంటే జేసీ గారు ఉండాలని చెప్పి వారు ఆ జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ల ప్రపోజల్స్ వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి వాటిలో చేర్పులు మార్పులు అవసరం అయితే చేసి వాటిని గవర్నమెంట్ కి వారు రికమెండ్ చేయాలి. గవర్నమెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా పరిశీలించి ఆ ప్రపోజల్స్ ని వాటి యొక్క ఔచిత్యాన్ని ప్రభుత్వం ఒక జీవో ఇస్తుంది. రాష్ట్రంలో ఇవాళ 11,700 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయండి. ఈ 11,700 ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన ఏ స్కూల్ ఎంత ఫీజు అనేది గవర్నమెంటే ఒక జీవో ఇష్యూ చేయాలి, ఆర్డర్స్ ఇవ్వాలి. ఇస్తే ఆ జీవో ఒకసారి నిర్ణయించిన ఒకసారి ఫిక్స్ చేసిన ఫీ అది 3 సంవత్సరాల వరకు అమల్లో ఉంటుంది. మళ్లీ ఫీ పెరగాల్సి వస్తే 3 ఏళ్ల తర్వాతనే పెంచాల్సి వస్తుంది. ఇది ప్రొసీజర్ దాంట్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసింది కూడా అదేనండి. అది రావాలని చెప్పి పేరెంట్స్ కమిటీగా మేము కోరుకునేది. ఇప్పుడు ప్రపోజల్స్ కూడా అవే ఉన్నాయి. రెండోది ఫీజు అన్న తర్వాత ఒకటి అడ్మిషన్ ఫీ, అట్లాగే రిజిస్ట్రేషన్ ఫీ, వన్ టైం అది రిఫండబుల్ ఫీగా ఉంటుంది, కాషన్ డిపాజిట్ అని 5,000 ఇంతవరకు. ఈ 3 తప్ప మిగిలినటువంటి ఫీ ట్యూషన్ ఫీజు అనే టైం టు టైం డిసైడ్ చేస్తుంది. నేను చెప్పిన డిఎఫ్ఆర్సీ సంబంధించిన ఆ ప్రాసెస్ ఫాలో కావచ్చు. ఈ 2 తప్ప మిగిలిన 3వ అంశ కేటగిరీ ఏంటంటే ఫీజులు పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసే దాంట్లో యూజర్ ఛార్జెస్ ఉన్నాయి సార్. ఈ యూజర్ ఛార్జెస్ అనేవి ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు బట్టలు ఏంటి, పుస్తకాలు ఏంటి, లేకపోతే కొన్ని చోట్ల స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని చోట్ల ఈ డిజిటల్ క్లాసెస్ అని చెప్పి అట్లాంటివి ఉన్నాయి, అట్లా కొన్ని ఎక్స్కర్షన్స్ అని చెప్పి ఇట్లాంటి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ యూజర్ ఛార్జెస్. ఈ యూజర్ ఛార్జెస్ సంబంధించినంత మేరకు ఏ స్కూల్లో ఎలాంటి యూజర్ ఛార్జెస్ ఉన్నా గానీ అవి ఆ యూజర్ ఛార్జెస్ అవసరమైన వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం పేమెంట్ చేయాలా లేదా అనేది అది పేరెంట్ ఆప్షన్, అది కంపల్సరీ కాకూడదు. కానీ ఈ మెయిన్ మన అకాడమిక్ కోర్సుకు సంబంధించినటువంటి మన ట్యూషన్ ఫీ, ఆ ట్యూషన్ ఫీ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి దాన్ని ఫాలో కావాలి. ఇట్లాంటి విధి విధానాలు ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చాలా డీటెయిల్ గా ఇవాళ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కిషన్ గారు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించారు. ఇది పోయిన నవంబర్లోనే ఈ చర్చ చేసినప్పుడు ఆనాడే పేరెంట్స్ అసోసియేషన్ మేము పాల్గొన్నాం. మేము ఆ ప్రపోజల్స్ మేము సపోర్ట్ చేశాం. వాటిని యథాతథంగా పంపారు. అదే ప్రభుత్వాన్ని పంపిన తర్వాత ఇప్పటివరకు 2-3 మాసాలు గడుస్తున్నా కానీ ఆ జీవో రావటం లేదు. మళ్లీ ఇప్పుడు కొత్తగా కమిటీ వేసింది. దాని చైర్మన్ గా ప్రొఫెసర్ తిరుపతిరావు గారు చైర్మన్ గా వేశారు. మళ్లీ ఒక సిట్టింగ్ మనం 30వ తారీఖు నాడు మేము మాట్లాడాం. అది ఫస్ట్ సిట్టింగ్. నెక్స్ట్ మళ్ళీ 4th మీటింగ్ ఉంది. 4th మీటింగ్ లో కానీ ఇది ఒక కార్యరూపం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రపోజ్ చేసినటువంటి ఈ డ్రాఫ్ట్ జీవో ఏదైతే ఉందో ఆ జీవోని మేము స్టడీ చేసాం. ఈ రోజు ఈనాడులో వచ్చేటువంటి దాని సారాంశంతో కూడా అదే వచ్చింది. మెయిన్ ఐటమ్స్ అన్ని కూడా కవర్ చేశారు. కానీ దాన్ని అమలు చేస్తే చాలు. దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకొని జీవో ఇస్తే అయినా కానీ మేనేజ్మెంట్స్ దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. కోర్టులో న్యాయపరమైనటువంటి పోరాటం చేసి ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మాత్రం పేరెంట్స్ కి